అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి వస్తే ఈరోజు మేయర్ మాట్లాడుతూ ఉన్నాడు, మేము అన్ని కోట్లు తీసుకొచ్చి పెట్టాము, ఇన్ని కోట్లు తీసుకొచ్చి పెట్టామని. ముఖ్యంగా నిన్న మా వాళ్ళు వెళ్ళారు, నీ డివిజనే 38వ డివిజనే నేను డెవలప్మెంట్ చేసుకోలేకపోతా ఉన్నావు. అక్కడికి వెళితే పందులు ₹1 కోటి పెట్టి పార్క్ డెవలప్మెంట్ చేశానంటున్నావు, దాంట్లో పందులు అవి తిరుగుతూ ఉన్నాయి. నిన్న వీడియోలు కానీ తీసుకొచ్చారు మా వాళ్ళు. నీ డివిజన్నే నిన్నటి నుంచి మా వాళ్ళు క్లీన్ చేయడం మొదలుపెట్టారు. అలాగే ఆ డివిజన్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ మా వాళ్ళు నిన్నటి నుంచి అక్కడ ఉండే మట్టి అయితే ఏమే, అలాగే గత 3 నెలల నుంచి నీ డివిజన్లో కనీసం కాలువ కానీ తీయలేదని చెప్పేసి అక్కడ లోకల్ వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఆ కాలువ కానీ తీపిస్తున్నారు, అక్కడుండే రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ ఎస్టిమేషన్ లేపిస్తున్నాం. ఫస్ట్ నీ డివిజన్ నుంచే ప్రక్షాళన మొదలు పెడుతున్నాం. మేము ఈ 16 నెలల కాలంలో దాదాపు నీకు కానీ తెలిసి ఎంత డెవలప్మెంట్ చేశామనేది. కనీసం ఎక్కడే కానీ నన్ను వీకెండ్ ఎమ్మెల్యే అని అడుగుతున్నావు. నేను ఏదైనా అవసరం ఉంటే రాజధానికి వెళ్ళి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో ఫండ్స్ రాబట్టేసుకోవడం కోసం విజయవాడ వెళ్తా ఉన్నాను. అలాగే మ్యాక్సిమం నేను కాన్స్టిట్యున్సీలోనే నేను తిరుగుతూ ఉన్నాను. కనీసం నీ డివిజన్లో ఎప్పుడన్నా గత 3-5 ఏళ్లలో ఎక్కడన్నా ఒక డివిజన్ తిరిగిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు కనీసం 3-4 ప్రోగ్రాంలు నేను అనంతపూర్లో ఉంటే 3-4 ప్రోగ్రాంలు ఒక్కరోజే చేస్తా ఉన్నాను, పొద్దు నుంచి సాయంత్రం వరకు. మా కార్యకర్తల మీటింగ్ పెడతా ఉన్నాను, ప్రజల మీటింగ్లు పెడతా ఉన్నాను. కనీసం ఎప్పుడన్నా ఒక మీటింగ్ పెట్టావా, ఎక్కడన్నా ప్రజలతో ఒక డివిజన్లోకి వెళ్ళావా అని అడుగుతా ఉన్నా నేను. మీ అంకుల్ ఏం దాపిస్తే అది తీసుకొని వచ్చి పేపర్ చూసి చదువుకుంటా, మా అంకుల్ చెప్పాను నేను చదువుతున్నాను అని చెప్పేసి ప్రజలకు తెలియజేసే పరిస్థితి. ఈరోజు సిగ్గు అనిపించాలా, నువ్వు మేయర్గా ఉండి కనీసం నీ డివిజన్లో పందులు బొరలాడుతూ ఉంటే ఒక ముస్లిం మైనార్టీ మేయర్గా ఉండి సిగ్గు అనిపించాలి నీకు. ఇంకొకసారి ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చెవాకులు పేలినవి ఇంకో మర్యాదగా ఉండదని చెప్పేసి కానీ హెచ్చరిస్తా ఉన్నా. డెవలప్మెంట్ చూడండి, మీ నాయకుడు ఏం చేశాడు, మా నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది కళ్ళు మూసుకొని మాట్లాడుతూ ఉన్నావు. ఖచ్చితంగా ఇదే పరిస్థితి కొనసాగితే చట్టపరంగా కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ నీ చర్యలు తీసుకొని నీ మేయర్ పదవిని ఊడేదట్లా చేస్తానని చెప్పేసి కానీ హెచ్చరిస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.